మాట్లాడండి. తర్వాత ఇంగ్లీష్ మూవీస్ అండి. ఇంగ్లీష్ మూవీస్ అంటే యాక్షన్ మూవీస్ కాకుండా పోయిటిక్ మూవీస్ ఉంటాయి 80s 90s దశకంలో. అది చూడండి. మీకు స్లాంగ్ అర్థం కాకపోతే సబ్‌టైటిల్స్ ఆన్ చేసుకోండి, మీకు భాష బాగా అర్థమవుతుంది. ఇది ఓన్లీ ఇంగ్లీష్ సినిమాకే కాదు, అదర్ లాంగ్వేజ్ సినిమాలు కూడా వర్తిస్తుంది. మలయాళం మూవీస్ ఆర్ తెలుగు మూవీస్ మీరు బాగా తెలుగులో నిష్ణాతులు, బాగా ఎక్స్పర్ట్స్ అయితే దానికి కూడా మీరు సబ్‌టైటిల్స్ పెట్టుకుంటే మీకు బాగా అర్థమవుతుంది, మీరు బాగా నేర్చుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది మీకు తెలిసిందే, మంచి మంచి యాప్స్ ఉన్నాయండి. ఫ్లూయెంట్ అని, ఇంగ్లీష్ లర్న్ అని, రోజిటో అని ఇంగ్లీష్ లెర్నింగ్ యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు రోజుకు ఒక సెంటెన్స్ వాడితే మీరు ఈజీగా ఇంగ్లీష్ నిష్ణాతులు అయిపోతారు. నేను చెప్పిన పాయింట్స్ని బాగా ఫాలో అవుతే విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మీకు మంచి ఇంగ్లీషు, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వస్తుందండి. ముందుగా మనకు తెలియాల్సింది ఏంటంటే గ్రామర్, వొకాబులరీ. ఒక వర్డ్కి ఎన్ని వర్డ్స్ సమకూరుస్తామో అది కనుక మనం ఫాలో అవుతే ఈజీగా దొరుకుతుంది. తినగా వేమటి ఈజీగా ఉన్నట్టుగా ఎంత బాగా మాట్లాడుతుందో బాగా ఈజీగా మనకు వస్తుంది.